ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమ నూరేళ్ళు పండించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా అవమానం, భరించరాని అవమానం. ఈ జితేంద్ర తమ్ముడికి అవమానమా? ఎవడు నిన్ను అవమానపరిచినా నరుకుతా. సమరసింహమని చెలరేగిపోతున్నా ఆ జయదేవ్ గాడు వాడి మూలాన నాకు 20 కోట్లు నష్టం వాటిల్లింది. వాడి వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది సరే గాని వాడితో నీకేమిట్రా గొడవ? అన్నా, నేను కన్నె గులాబీని లైన్లో పెట్టుకుంటే మధ్యలో ఎంట్రై గద్దలా కొట్టుకుపోయాడన్నా. మన మిత్రుడు వేమన్నను లైన్లో పెట్టి వీడి అంతు చూడాల్సింది. అన్నా, ఎలాగైనా సరే వాడి అంతు చూడు, లేదంటే చెప్పు గజనీని బాపట్ల నుంచి బుల్లెట్ నింపుదా. మనకి అడ్డుగా ఉన్నాడని నాకు పోటీగా నిలబడ్డాడని ఆ ప్రదీప్ గారిని మన బాబీతో మర్డర్ చేయించా. సరే తమ్ముడు, మన చేతికి మట్టి కూడా అంటకుండా చేశారా? కానీ ఏమైందన్నా? వాణ్ణి చంపుతుండగా సీత అనే అమ్మాయి చూసిందని చెప్పాడ్రా అన్నా. అది గాని సాక్ష్యం చెబితే నా రాజకీయ జీవితానికే పుల్ స్టాప్ పడుతుందిరా. అది ఎవరో కాదన్నా, ఆ జయదేవ్ గారి లవర్. కానీ అలాగైతే దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆ జయదేవ్ గారిని ముందుగా అశోక్ గారిని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నేను వెళ్ళి ఈ విషయం మన హోమ్ మినిస్టర్తో మాట్లాడి వస్తాను. ఈలోపు మన రాగినితో విందు చేసుకురా తమ్ముడు. అవమాన వారంతా ఆవేశంగా ప్రచారం చేస్తున్నావా? కాలు గాలిని పిల్లిలా. రే, నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. నా దగ్గరకు వచ్చి కాకిలా కారు కూతురు కూస్తున్నావంటే కాటికి పోవాలని సరదాగా ఉందా? నీలాంటి దగురుబాజీ రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికి
కంకణం కట్టుకున్న ఈ జయదేవికి తెలిసిందల్లా ఒకటే, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను కొన్ని చూడకూడదు వినకూడదు అని వినవుతా. పొరపాటు నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా లేదుద్దే. నేను ఓడిపోయేలా చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టడురా ఈ జితేంద్ర. ఫ్లూటు జింక ముందు ముందు కాదు. నిన్ను వాడిని కత్తికో కన్నుగా ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తే గాని అప్పుడు నాకు శత్రుశేషం లేకుండా చేసుకుంటారా? నువ్వు భయపడితే భయపడి వాడేనుకున్నా బే నా ప్రత్యర్థి ప్రదీప్ గారిని వాడికి పట్టిన గత నీకు పడుతుంది. ఆ సంగతి నువ్వు మర్చిపోకు. ఒకడు నాకు ఎదురు వాడికే తీసుకో, నేను ఒకరికి ఎదురు వాడికే తీస్తావు. అయినా ఈ ఎలక్షన్స్ నీతికి న్యాయానికి ధర్మానికి జరిగినవి. అవినీతి పనులు ఓడించారు, ధర్మాన్ని గెలిపించారు. మీరు గెలిచారని సంబరపడిపోకుండా ముందుందరా ముసళ్ళ పండగ. నాకు 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. నీలాంటి అవినీతి పనులు ఈ రాష్ట్రాన్ని నిలబట్టి ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ఆడవాళ్ళకి అర్ధరాత్రి రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా మా పవరు పలుకుబడి తెలిసిందనమాట. నన్ను ఓడిపోయేలా చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టడురా ఈ జితేంద్ర. జితేంద్ర, నా జోలికి వచ్చిన నీ తమ్ముడు తెలుసు నా పంచి పవర్ ఏంటో. నీకు తెలియదంటే నాతో పెట్టుకొని చూడు. రే జయదేవ్, ఈ జితేంద్ర గురించి తెలియక అలా మాట్లాడుతున్నావురా. నిన్ను అడ్డంగా నరికి నీ శవాన్ని అశోక్ గాడికి పార్సిల్ పంపిస్తాను. నీకు నరుక్కుంటూ పోయి తలుపు వస్తుందేమో, నాకు ఊపొస్తుంది. ఏ జనాన్నైతే చూసి నువ్వు విర్రవీగుతున్నావు వాళ్లతోనే ఓట్లు వేయించుకొని మరలా గెలుస్తా. నా పవర్ నీకు తెలియజేస్తాను. జిత్తు, ఈ జనం మొత్తం అన్నదండలు నాకున్నాయి. నా జోలిగాని వస్తే నిన్ను వీళ్ళు కారత తరిమి కొడతారు. బతికిపో. ఎవరండి మీరు? జితేంద్ర. నా గురించి ఆ జయదేవ్ గారికి బాగా తెలుసు. నేనెవరో నీకు తెలియదా? ప్రత్యేకంగా పని కట్టుకొని వస్తున్నా. పెళ్లి కల వచ్చేసిందే బాల అన్నట్టున్నది. అయినా నా పేరు నీకెలా తెలుసు? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీవు నీ
బావా త్వరలో పెళ్లి చేసుకుంటారని నా మిత్రుడిపై కేసు పెట్టి సాక్ష్యం చెబుతున్నారని తెలుసు. అంతేనా ఇంకేమన్నా ఉందా? చూడండి, మా బావ ఇక్కడ లేరు. మా బావ వచ్చిన తర్వాత రండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగైతే సరైన టయానికి వచ్చారన్నమాట. ఏయ్, ఏమిటా మాటలు అసలు? అవును, నీ బావగాడి వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. కొన్ని కోట్లు విలువ చేసే భూముల్ని వదులుకోవాల్సి వచ్చింది. చూడు, మా బావ ఎప్పుడు న్యాయమే చేస్తారు. ఆయన ఎప్పుడు నిజాయితీగానే ఉంటారు. ఆ నిజాయితీ ఇప్పుడు నా కొంప ముంచిందే బొమ్మాలి. మర్యాదగా వాడికి చెప్పు, ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకిస్తే బ్రతికిపోతారు. నీవు కూడా కోర్టులో సాక్ష్యం చెప్పకూడదు. ఇది ఈ జితేంద్ర ఆజ్ఞ. చూడు, ఆయన పేదవాళ్ళకి ఎప్పుడు న్యాయమే చేస్తారు. అన్యాయం ఎప్పుడు చేయరు. వాడు చెయ్యకపోతే నేను అన్యాయం అయిపోతాను. నాకు నష్టం జరిగితే ఈ జితేంద్ర జయదేవ్ మరదలేవి కదా, మంచాల్లా మాట్లాడుతున్నావు. వాడికి జనం అంటే పిచ్చి, నాకు అంటే పిచ్చే. చూడు, మాటలు జాగ్రత్తగా రాని. ఈ జిత్తుగాడి సంగతి తెలియక విరోధం పెట్టుకున్నారు. ఒక్కసారి ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయావు. ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట. మేడం మల్లేశ్వరి, నీ కాబోయే మొగుడు నా మైండ్ లాక్ చేశాడు. నేనేమిటో ఇప్పుడు నువ్వు చూస్తావు. అది నీ వల్ల కాదు. అది అయ్యేలా ఇప్పుడే చూస్తానే. కట్టబోయే తాళి మీద పట్టు. నిన్ను రేప్ చేసి మరి నా కసి తీర్చుకుంటుంది. ఛీ, జితేంద్ర, ఆడదంటే అబలనుకుంటున్నావా? ఆడదంటే ఆదిశక్తి. ఆ శక్తి ముందు మాడి మసైపోతావు. నీలాంటి కత్తి లాంటి సరుకంటే నాకు ఎంతో మక్కువే బుల్బుల్. నిన్ను ఒక్కసారి రుచి చూసి వదిలేస్తాను. వార్నింగ్ ఇచ్చి వెళదామని వచ్చాను, కానీ నువ్వు నన్ను రెచ్చగొట్టావు. చూడు, సీతను చెరబట్టిన రావణాసుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. అన్ని విని 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 విసుగు చెందానే బుల్బుల్. చెప్పు
చెప్పింది చాలే గాని ఇక్కడి నుంచి వెళ్ళు. మా బావ జయదేవ్ వచ్చే టైం అయింది. వెళ్తా, నీ అందంతో సెస్ ఆడుకొని మరీ వెళ్తా. ఈ నాటక రంగ చరిత్రలో కని విని ఎరుగున రీతిలో నిన్ను రేప్ చేసి నా మాట గాని వినకపోతే అప్పుడు నిన్ను పైకి పంపిస్తా. మర్యాదగా తీసుకో. ఆగు.